మంచిగా ఉన్నాయి బియ్యం ఏం పేరు నీ పేరు? మొహమ్మద్ జానీ ఎక్కడ ఉంటారు? బోల్పల్లి ఓల్డ్ బోల్పల్లి. సన్న బియ్యం ఇస్తారు ఎట్లా అనిపిస్తా ఉంది? మంచిగా అనిపిస్తుంది. ఉపయోగమేనా? మంచి అంటే గతంలో దొడ్డు బియ్యం ఉండే కదా, అది ఉపయోగమే ఇది. ఖుషి ఉన్నారు, ఖుషిగా మంచిగా ఉన్నారు. ఏం పేరు అన్న? సాయి అన్న. ఎట్లా సన్న బియ్యం ఇస్తారు ఎట్లా చూస్తారు? చాలా సంతోషమే, పేదలకు ఉపయోగం అంటారా? ఖచ్చితంగా ఉపయోగమే కదా, ఖచ్చితంగా చాలా చాలా మంచిది. ఇంకా ఇంకా చాలా పథకాలు కూడా రావాలా జనాలకి. అంటే ఒక్కొక్కటిగా నెరవేరుస్తారని చెప్పేసి నమ్మకం ఉందా కాంగ్రెస్? అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది, మెల్లగా అవుతుంది, టైం పడుతుంది, దేనికైనా టైం పడుతుంది. నమ్మకం ఉంది మొత్తం. ఉన్నది. ఎట్లా అనిపిస్తుంది సన్న బియ్యం? చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా మంచి ఉపయోగం ఉంది, చాలా మంచిగా ఉంది. बहुत अच्छा है और रेवंत अन्ना का काम बहुत अच्छा हो रहा. पब्लिक को सबर नहीं मगर काम अच्छा हो रहा, सबर करना, काम अच्छा कर रहा. 10 साल में कोई भी नहीं करे. केसीआर राशन कार्ड भी नहीं बनाया अभी तक, 10 साल में कुछ भी नहीं करा. 10 साल अभी आके 1 साल हो गया, राशन कार्ड का भी काम हो गया, बारीक चावल भी काम हो गया. जो भी काम हो रहा अच्छा काम हो रहा रेवंत रेड्डी का. क्या बोलता रेवंत रेड्डी? एक नंबर सीएम, एक नंबर सीएम. వంట చేసిన తర్వాత ఎట్లా ఉంది అప్పుడు చెప్పొచ్చు కదా. ఓకే. ఇప్పుడు చూడడం देखने में तो ज़रा दिख रहा, पका के खाने के बाद जब बोलेंगे हम लोग. సన్న బియ్యం ఇచ్చుడు ఎట్లా చూస్తారు మీరు? సన్న బియ్యం ఇచ్చుడు ఇదే సన్న బియ్యం గురించే చెప్తున్నా కదా. సరే, వంట పక్కన పెడితే గతంలో కూడా ఎప్పుడు కూడా సన్న బియ్యం ఇవ్వలేరు, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు, ఎట్లా అనిపిస్తా ఉంది? సరే, వంట బాగుంటుంది, ఓకే ఓకే ఇస్తున్నారు కదా, మనకు సంతోషం కనిపిస్తుంది ఇసుమని. ఇప్పుడు వంట చేసిన తర్వాత చూద్దామా, మంచిగా ఉంటే ఇక చాలా మంచిగా. సన్న బియ్యం ఉపయోగమేనా? అది ఉపయోగమే కదా. సన్న బియ్యం అంటే ఎట్లనా తినలేకుంటే కూడా ఉపయోగమే అంటాం. తిన్న తర్వాత అంటే వాళ్ళకి తెలిసిపోతుంది కదా ఏముందని, అప్పుడు చాలా సంతోషం ఉంటుంది మనకి. రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? ఓకే, చాలా మంచిది. ఓకే, మన ఫేవరెట్ సీఎం.